పెద్దలు రూప్ సింగ్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్లీ సుభాష్ నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. అండ్ అందరికీ హ్యాపీ వరల్డ్ ట్రైబల్స్ డే. ఎంత బాగా అనిపిస్తున్నారో చూడడానికి. నాకు ఈ డ్రెస్ వేసుకొని ఇక్కడ ఉండడానికి చాలా వేడి అనిపిస్తుంది. మీరు ఈ డ్రెస్లో ఇట్లా రెడీ అవ్వడం చాలా గ్రేట్ అమ్మా. మీ కల్చర్ని మీరు ఇట్లా స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలా బాగుంది, నైస్, హ్యాపీ. సో ఇక్కడికి నేను మెయిన్గా రావడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే సుభాష్ నాయక్ సార్ నాకు ఏం చెప్పారు అంటే ఇట్లా మెన్స్ట్రల్ హైజీన్ గురించి మీరు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మెన్స్ట్రల్ హైజీన్ అంటే ఏంటి అంటే ఋతుస్రావ పరిశుభ్రత లేదంటే ఋతుక్రమ పరిశుభ్రత. ఈ దాని గురించి మాట్లాడమని నన్నే ఎందుకు పిలిచినారు? ఎందుకు అంటే నేను ఒక ఫీమేల్ డాక్టర్ని. సో దట్ మీ గురించి నాకు చాలా బాగా తెలుస్తుంది. ఏవైతే ప్రాబ్లమ్స్ ఫీమేల్స్ ఫేస్ చేస్తారో వాటి గురించి నాకు కొంచెం అవగాహన ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను మీకు నాకు తోచిన సహాయం నేను చేయగలుగుతాను మీకు. సో దాని గురించి చెప్పడానికి సుభాష్ నాయక్ గారు నన్ను ఇన్వైట్ చేశారు. సో ఇట్స్ మై ప్రివిలేజ్ టు కమ్ హియర్. నేను చెప్తాను కొన్ని విషయాలు, తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంటే దాని గురించి మీరు నన్ను అడగ. తోచినంత సహాయం నేను మీకు చేయడానికి చూస్తాను. ఓకే, చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నేను వీలైనంత నాకు తెలిసినంత హెల్ప్ నేను మీకు చేస్తాను. ఓకేనా? ఎంతమంది శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తున్నారు? ప్లీజ్ అసలు సిగ్గుపడద్దు. నేను ఇంత ఓపెన్గా వచ్చి చెప్తున్నప్పుడు మీరు సిగ్గుపడద్దు. ఉంటుంది మీలో బికాస్ శానిటరీ నాప్కిన్స్ వల్ల ఏమేమి యూజెస్ ఉంటాయి ఎనీవన్ చెప్తారా? మీరు అడగచ్చు ఏమన్నా డౌట్స్ ఉంటే. ఓకేనా? యూజ్ చేస్తుండే అందరూ కూడా క్లాత్ యూజ్ చేస్తుండే. ఆ క్లాత్ యూజ్ చేసిన తర్వాత వాష్ చేసి మళ్ళీ అవే క్లాత్స్ రీయూజ్ చేస్తుండే. సో దానివల్ల ఏం ప్రాబ్లమ్స్? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే మన గర్భసంచి పక్కనే మూత్రం సంచి కూడా ఉంటుంది అనమాట. సో ఆ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇంకా దాంతో పాటు గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడము, అది కాకుండా చాలా ప్రాబ్లమాటిక్, అంటే చాలా టైం వరకు అట్లనే యూజ్ చేస్తే ఏమవుతుంది, గర్భసంచి క్యాన్సర్కి కూడా లీడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో మనకి ఇట్లనే చాలా మంది తెలియజేసి ఏమైంది, ఈ ప్యాడ్స్ ఈ క్లాత్స్ అనేవి యూజ్ చేయడం మానేసి శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయడం మొదలైంది. ఇదంతా ఎవరైనా చెప్తేనే యూజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఇన్ఫెక్షన్స్, ఏ మూత్రం సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, గర్భాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్స్ కానీ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమనే మనం ఈ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు ఊరికే వీటి గురించి మాత్రమే చెప్తుంది? అసలు ఏమవుతుంది? ఆడవాళ్ళు యూజ్ చేయకపోతే ఏమవుతుంది? సరే, ఆడవాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది, మగవాళ్ళు చూసుకుంటారు అనేది కాదు. ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మనం ఆడవాళ్ళము మంచిగా ఉంటేనే మన పిల్లల్ని మంచిగా చూసుకుంటాం. సో ఒక విమెన్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యామిలీ హెల్త్. ఒక ఫ్యామిలీ మంచిగా ఉండాలి అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు అనే వాళ్ళు మంచి హెల్తీగా ఉండాలి. అండ్ ఆ ఫ్యామిలీ మంచిగా ఉంటేనే సొసైటీ కూడా బాగుంటుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ విమెన్ ఇంపార్టెంట్, హెల్తీ ఉండాలి. హైజీన్ అంటే హెల్త్ అంటేనేమో మనం తినే ఫుడ్, హైజీన్ అంటే మన పరిశుభ్రత. సో ఈ రెండు ఉంటేనే విమెన్ హెల్తీగా ఉంటుంది. ఓకేనా? మనకి ఋతుస్రావము మామూలుగా ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు వస్తే అది నార్మల్. ఒక ఫీమేల్కి 21 రోజు నుంచి 35 రోజుల మధ్యలో ఋతుస్రావం అనేది వస్తుంటుంది నార్మల్ ఫీమేల్కి. ఈ మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా అది నార్మల్ ఋతుస్రావం అన్నమాట. సో ఈ ఋతుస్రావం టైంలో మనం ఏంటి, ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది యూజ్ చేయాలి. సో ఈ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయడమే కాదు, మనకి ఏం తెలిసి ఉండాలి, ఈ శానిటరీ నాప్కిన్స్ ఎన్ని గంటలకు ఒకసారి మనం మారవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటి తెలియక ఏం చేస్తారు, వాళ్ళు చాలా గంటల సేపు అలాగే యూజ్ చేస్తూ ఉంటారు. అట్లా ఏంటి, నాకు అవ్వట్లేదు, బట్ట ఎక్కువ అవ్వట్లేదు అని చెప్పి యూజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో మనకి ఏంటి, అది యూజ్ చేయడం ఒకటే కాదు, దానికి రిలేటెడ్గా మనకి ఏమేమి తెలిసి ఉండాలి, ఎన్ని గంటలకు ఒకసారి మనం ప్యాడ్ మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మార్చడం ఒకటే కాదు, సరే యూజ్ చేస్తాము, మార్చుకుంటాము, తర్వాత
అది తీసి మనం ఎక్కడ ఒక దగ్గర డిస్పోజ్ చేయాలి. ఆ డిస్పోజ్ చేయడం అనేది కూడా అంటే ఎక్కడ ఎలా దాన్ని వాడి ఎలా దాన్ని మనం పడేసేయాలి, ఆ పడేసే విధానం కూడా మనకి తెలిసి ఉండాలి. సో ఇవన్నీ తెలిసి మనం మంచిగా ఉంటేనే మన హైజీన్ అనేది పరిశుభ్రత అనేది మంచిగా ఉంటుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటి, ఒక ప్యాడ్ ఎలా యూజ్ చేయాలి, ఎలా డిస్పోజ్ చేయాలి అనేది మనం ఒకసారి ప్రాక్టికల్గా కూడా చూపిస్తాం అనమాట. నాప్కిన్ తెలుసు కదా మనకి, అఫ్ కోర్స్ అందరికీ తెలుసు, కాకపోతే దీన్ని కొంచెం క్లియర్గా చెప్తా. ఎన్నిసార్లు మార్చవచ్చు, ఇది మాక్సిమం ఎన్ని గంటలు పెట్టుకోవచ్చు అంటే 6 గంటలు. మీకు ఫ్లో ఎక్కువ లేకపోతే అంటే ఋతుస్రావం ఎక్కువ కాకపోతే ఒక 6 గంటల వరకే మాక్సిమం పెట్టుకోవచ్చు. అంటే ఒక రోజులో ఎన్నిసార్లు మారవాలి, 4 సార్లు మారవాలి. కనీసం మీకు రక్తస్రావం చాలా తక్కువ అవుతున్నా కూడా 4 సార్లు అనేది ఖచ్చితంగా మారవలసి ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని ఎట్లా వాడాలి, ఇది శానిటరీ ఇది శానిటరీ ప్యాడ్. సో దీనికి స్టిక్కర్ ఉంటుంది ఇట్లా. సో ఈ స్టిక్కర్ని తీసుకొని ఇది ప్యాంటీ సైడ్ ఇది పేస్ట్ చేయాలి. ఓకే, స్టిక్ చేయాలి ప్యాంటీ సైడ్. సో ఫర్ సపోజ్ ఇది ప్యాంటీ అంటే దీన్ని ఇట్లా స్టిక్ చేయాలన్నమాట. దీనికి ఇక్కడ ఇంకొక స్టిక్కర్ ఉంటుంది, దీన్ని ఇలా చేసి ఇటు స్టిక్ చేయాలి. స్టిక్ చేసి ఒక 6 అవర్స్ వరకు మ్యాక్సిమం యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, తర్వాత 6 అవర్స్ తర్వాత దీన్ని మళ్ళీ పడేసేయాలి. పడేసేటప్పుడు దీన్ని మళ్ళీ ఎలా చేయాలి, ఇది వెనకాల ఇది ఇట్లా, ఓకే, ఇది ఇలా ఇట్లా చేసి దీన్ని రోల్ చేయాలి ఇలా. ఓకే, ఇట్లా రోల్ చేయాలి. ఇట్లా రోల్ చేయాలి. ఓకేనా, ఇలా రోల్ చేసి త్రో ఇట్ ఇన్ ట్రాష్లో పడేసేయాలి. తర్వాత ఇది పడేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ ఏరియాని ఎక్కడైతే మీరు ప్యాడ్ పెట్టుకుంటారో ఆ ఏరియాని మళ్ళీ శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఎలాంటి సబ్బులు, ఎలాంటి పర్ఫ్యూమ్లు, ఎలాంటివి అక్కడ యూజ్ చేయకూడదు. అండ్ ఆ ఏరియా ఎప్పుడు కూడా తడిగా ఉండకూడదు. ఎందుకు అంటే ఏదైనా బట్టలు ఉంటాయమ్మా, పచ్చి బట్టలు అట్లనే వేసుకుంటామా, సరే ఇంట్లో ఎక్కడైనా తడి ప్లేస్ ఉంటుంది. తడి ప్లేస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ తడి అక్కడ తగులుతుంది అనుకో, ఏమవుతుంది అక్కడ మనకి ఏమవుతాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి. అంటే గ్రీన్గా అవుతుంది, అవునా, ఫంగస్ వస్తుంది. అట్లనే అక్కడ కూడా మనకి ఊరికే తడిగా ఉంది, ఊరికే ఏదో ఒక పచ్చిగా తగులుతుంది అన్నప్పుడు అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, మీరు వస్తారు కంప్లైంట్తో వస్తారు. ఏం కంప్లైంట్, మేడం నాకు తెల్లబట్ట అవుతుంది మేడం. సో ఎందుకు వస్తాయి అవి, మనం ఆ ఏరియాని తడిగా ఉంచుకోకూడదు, నీట్గా ఉంచుకోవాలి, వాష్ చేసుకోవాలి. యూరిన్కి వెళ్ళినప్పుడు వాష్ చేసుకున్నా చేసుకోకపోయినా ఏం కాదు, బాగా ఎక్కువ 3-4 టైమ్స్ వెళ్ళినప్పుడు వాష్ చేసుకున్న తర్వాత ఆ ఏరియా ఎప్పుడు డ్రైగా పెట్టుకోవాలి, ఒట్టిగా పెట్టుకోవాలి, తడిగా అనేది పెట్టుకోండి. సో ఒట్టిగా పెట్టుకోవాలి, అప్పుడు మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, తెల్లబట్ట అనేది నార్మల్ థింగ్. ఒక మెచ్యూర్ అయిన మనిషికి అంటే పెద్ద మనిషి అయిన మనిషికి 11 సంవత్సరాల నుంచి నెలలు ఎప్పుడు ఆగిపోతాయి, 45 నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఎప్పుడైనా ఆగిపోవచ్చు. సో ఆ టైం వరకు తెల్లబట్ట అనేది కామన్ అమ్మ. ఒంటి మీద జిగురు ఉంటుందా, జిగురు తేమ లేకపోతే స్కిన్ అంతా డ్రై అయిపోతుంది కదా, అవుతుందా. ఇప్పుడు స్కిన్ మీద చెమట ఉంటుంది, చెమట ఉంటేనే కదా మనకి సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది. అట్లనే కింద తేమ ఉంటేనే మంచిగా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది అనమాట. అదేంటి, ఆ గర్భసంచి ముఖద్వారం నుంచి సెక్రీషన్స్ అనేవి వస్తాయి. సో దానివల్ల అది తెల్లబట్ట ఉంటుంది. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఆ తెల్లబట్ట ఏది నార్మల్ కాదు. అంటే ఏ టైంలో మేము అప్రోచ్ అవ్వాలి, డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. తెల్లబట్ట ఎప్పుడైతే అది నార్మల్గా ఉంది, వాసన లేకుండా, దురద లేకుండా, కొంచెం ఎక్సెసివ్గా అయినా పర్వాలేదు, అది నార్మల్. ఎప్పుడైతే పెరుగులాగా అయ్యి వాసన బాగా కౌసు వాసన లాగా వచ్చి గోకుడు పెడుతుంది, దురద పెడుతుంది, యూరిన్ వెళ్తే మంట అవుతుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని మీరు అప్రోచ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో దట్ డాక్టర్ చూసి మీకు కావాల్సిన ప్రిస్క్రిప్షన్ ఇస్తుంది.
ఓకేనా. ఇప్పుడు మెన్స్ట్రల్ హైజీన్కి మీకు మామూలుగా ఇప్పుడు ఈ ప్యాడ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా డిస్పోజ్ చేయాలో మీకు ప్రాపర్ ఐడియా వచ్చింది. ఓకేనా, హౌ టు యూజ్. అండ్ మీరు యూజ్ చేసే ప్యాంటీస్ నార్మల్గా మీరు ఎవ్రీడే ప్యాంటీస్ యూజ్ చేస్తారు కదా, మీరు మీ పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు. సో ఆ ప్యాంటీస్ కూడా ఏంటి, వాష్ చేసిన తర్వాత నైస్ నార్మల్ సోప్తో వాష్ చేసి నీట్గా వాటర్లో మంచిగా క్లీన్ చేయాలి. క్లీన్ చేసినాక ఎండకు ఆరబెట్టాలి. ఎప్పుడు కూడా తడి ప్లేసెస్లో ప్యాంటీస్ ఆరబెట్టొద్దు, అండర్ గార్మెంట్స్ ఆరబెట్టొద్దు అమ్మ. తడి ప్లేసెస్లో మంచిగా ఒట్టిగా అయినాకనే అవి వేసుకోవాలి, బయట వేసుకునేవి కాదు. అండర్ గార్మెంట్స్ ఎప్పుడైనా అట్లా ఉంటేనే మనకి ఏ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి పరిశుభ్రత గురించి తెలిపే విషయాలే. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకి ఏమైనా ఇబ్బంది అవుతుంది ఇందులో కూడా అంటే అప్పుడు ఒక డాక్టర్ని అప్రోచ్ కావాలి.